జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఇందిరా ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, ఇందిరా ఏకాదశి వెనుక ఉన్నటువంటి పురాణ కథ ఏంటో పరిశీలిద్దాం. భాద్రపద మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని ఇందిరా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ ఇందిరా ఏకాదశి వెనుక ఉన్నటువంటి పురాణ కథను మనం పరిశీలిస్తే, కృతయుగంలో మహిష్పతిపురము అనే పేరు కలిగినటువంటి పురాన్ని ఇంద్రసేనుడు అనేటటువంటి మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఈ ఇంద్రసేనుడు ప్రజలను కన్నబిడ్డల్లాగా పాలిస్తూ ఉండేవాడు. ఒకానొక సమయంలో ఇంద్రసేనుడి దగ్గరికి నారద మహర్షి వచ్చి, నీవు ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలిస్తున్నప్పటికీ, యజ్ఞాలు యాగాలు హోమాలు చేస్తున్నప్పటికీ నీ తండ్రి నరకలోకంలో ఉన్నాడు, స్వర్గలోక ప్రాప్తి కలగలేదు అని సెలవిస్తాడు. అప్పుడు ఇంద్రసేనుడు అనేటటువంటి ఆ మహారాజు ఎంతో బాధపడి తన తండ్రికి స్వర్గలోక ప్రాప్తి కలగాలంటే ఏం చేయాలని నారద మహర్షిని ప్రార్థిస్తాడు. అప్పుడు నారద మహర్షి భాద్రపద మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ తండ్రి స్వర్గలోకానికి వెళతాడని సెలవిస్తాడు. ఎందుకంటే భాద్రపద మాసంలో బహుళపక్షాన్ని పితృపక్షం అనే పేరుతో పిలుస్తారు. ఈ పితృపక్షంలో వచ్చే ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేస్తే పితృదేవతలు ఆనందిస్తారు, పితృదేవతలకు ఉన్నతలోక ప్రాప్తి కలుగుతుంది. అందుకే నారద మహర్షి ఈ విషయాన్ని ఇంద్రసేనుడికి సెలవిస్తాడు. అంతటా ఇంద్రసేనుడు భాద్రపద బహుళ ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి కఠిన ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి రోజు అన్నదానం చేసి ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేస్తాడు. ఆ ప్రభావం వల్ల ఇంద్రసేనుడనే ఆ రాజు తండ్రి నరకం నుంచి స్వర్గలోకానికి వెళ్ళాడని, సద్గతులు పొందాడని మనకు పురాణాలలో చెప్పడం జరిగింది. ఇంద్రసేనుడు అనేటటువంటి మహారాజు తండ్రి స్వర్గలోకానికి చేరాడు కాబట్టి దీన్ని ఇందిరా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఇందిరా ఏకాదశి సందర్భంగా ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తారో, ఉపవాసం ఉంటారో, విష్ణునామస్మరణ చేస్తారో, విష్ణు స్తోత్రాలు పఠిస్తారో, మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి భోజనాన్ని స్వీకరించి ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేస్తారో వాళ్ళ పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళతారు, పితృదోషాలు తొలగింపజేసుకోవచ్చు. ఇందిరా ఏకాదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన ఆదివారం సందర్భంగా ఆదిత్య హృదయంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి. ప్రజహాయ యథా కామాన్. సరిగ్గా ఈ శ్లోకములకు అన్వయ శ్లోకములు గీతలో చూపిస్తున్నవే ఇక్కడ చెప్పాడు. వాడు ఏ విధంగా ఉంటాడంటే దుఃఖేష్వను ద్విగ్నమనాహ సుఖేషు విగత స్పృహ వీత రాగ భయ క్రోధ స్థితధీర్మునిరుచ్యతే అన్నాడు. స్థితధీహి అన్నాడు, అక్కడ స్థిర బుద్ధి అన్నాడు, ఇక్కడ ఇంతే పేరు తేడా. కనుక ఇద్దరు హృదయం ఒకటే. నువ్వు స్థితప్రజ్ఞుడు కావాలి, అది లక్ష్యం పెట్టుకోండి. జీవితంలో రకరకాల యాంబిషన్స్ పెట్టుకుంటూ ఉంటాం మనం. నిజమైన యాంబిషన్ బుద్ధి పనిచేసిన దగ్గర నుంచి నేను స్థితప్రజ్ఞుడిని కావాలని యాంబిషన్ పెట్టుకుని అది టార్గెట్గా పెట్టుకుని పనిచేయండి, అద్భుతంగా ఉంటుంది. నేను ఎవరెస్ట్ ఎక్కాలంటే ఎంత ప్రాక్టీస్ చేస్తావు, అలాగే స్థితప్రజ్ఞుడు కావాలంటే ప్రాక్టీస్ చేయి. ప్రాక్టీస్ నేను ముందే చెప్పేశాను నీకు. యోగో వైదేశ కౌశలం, యోగ కర్మస కౌశలం. ఆ ప్రాక్టీస్ చేసి స్థితధీ కావాలి. ఆ యోగం ఫలించిన తర్వాత నీకే తెలిసిపోతుంది. ఎందుకంటే ఏ కోరిక మనస్సుకు ఉండకూడదు. అంతేకాదు స్వాత్మని స్వేన సంతుష్ట, ఎప్పుడు తృప్తిగా ఆనందంగా ఉంటాడండి వాడు. ఏ కోరిక లేదంటే వికారంగా మొహం పెట్టు కూర్చుంటాడు కాదు. స్వాత్మని స్వేన సంతుష్ట, పరమతృప్తిగా ఉంటాడు వాడు. వాడికి మనం అనుకునే బయట సుఖాలు కలిగగానే ఆనందము, దుఃఖం కలిగగానే పడిపోవడము, భయం కానీ క్రోధం కానీ రాగం కానీ ఉండదు. అది గత సాధ్వస రుడ్రాగ స్థిర బుద్ధిస్తదోచ్యతే. అది స్థితప్రజ్ఞుడి యొక్క విషయం. అయితే వాడికి ఇంద్రియాలు పనిచేయవా? వాడికి పనిచేస్తే వాడు చూస్తాడు, మీకంటే గొప్పగా చూస్తాడు ప్రపంచాన్ని. ఎందుకంటే ప్రపంచం చూస్తున్నప్పుడు మనవైన భయం, మనవైన రాగం, మనవైన ద్వేషం మన మనస్సులో వచ్చి దానితో చూస్తాం ప్రపంచాన్ని. దాని యథాస్వరూపం మనకు తెలియదు. ఇప్పుడు అవన్నీ లేవు కనుక వాడు హాయిగా ప్రపంచాన్ని చూస్తాడండి, ఆనందంగా ఉంటాడు. వాడు దేనికి
లొంగడు, ఆ విధంగా ఉంటాడు. వాడి ఇంద్రియాలు ఎలా ఉంటాయి అంటే శరీరం ఉన్నంతకాలం ఎంతవరకు ప్రవర్తించాలో అంతవరకు ప్రవర్తిస్తాయట ప్రపంచంలో. ఆకలి వేసింది, శరీరానికి రక్షణకి ఎంత ఆహారం అంతే, ఇంకా దానితో ఎక్కువ పెట్టుకోడు వాడు. ఎంతవరకు అవసరమో అంతవరకు ఇంద్రియాలు పనిచేస్తాయి, మళ్ళీ అవసరమైనప్పుడు లోపలికి లాగేసుకోగలడు. మనము ఇంద్రియాలు లాగుతూ వాటితో పాటు లాగబడుతూ ఉంటాం. అయితే ఆ ఇంద్రియాలని అలా లాగడం, అలా విడిచిపెట్టడం అంటే ఇంద్రియాలు భగవంతుడు ఇంద్రియాలు ఎందుకు ఇచ్చాడు? ఇంద్రియాలతో ప్రమాదం అయినప్పుడు ఇంద్రియాలు నిగ్రహించుకొని చెప్పినప్పుడు ఇంద్రియాలు మాత్రం ఎందుకండి అలా అనకు. ఇంద్రియాలు చాలా ముఖ్యమైనవి, లేనప్పుడు సాధన ఏం చేస్తావు? ఇదంతా వినాలి అంటే ఉండాలిగో ఇంద్రియం చేయడానికైనా. కానీ ఇంద్రియాలను కూడాను ఎప్పుడు చూపించాలి, ఎప్పుడు లాక్కోవాలి, నీ కంట్రోల్లో ఉండాలి. అది ఎలాగు అంటే యథాయం కమఠ అంగాని సంకోచేతి సర్వశ విషయేభ్యస్తత ఖాని సంకర్షేద్ యోగ తత్పర. కూర్మోంగాని ఇదే మాట గీతలో కూడా కనబడుతుంది. కమఠం అన్నాడు, అక్కడ కూర్మం అన్నాడు, రెండు కూడా అర్థం తాబేలు. తాబేలు తన యొక్క ముఖాన్ని ఆ కాళ్ళని చూడండి, ఏదైనా ప్రమాదం వచ్చి టక్కన లోపల లాక్కుంటుంది. ఇక్కడ అలా లోపలికి లాగి నిగ్రహించుకుంటుంది. అదేవిధంగా విషయేభ్య ఖాని సంకర్షేత్, నిన్ను కామక్రోధాల్లోకి లాగేసేవి విషయంలో ఇంద్రియాలు విషయాలతో యోగం. విషయాలు నువ్వెవడు మార్చడానికి, ఇంద్రియాలు కంట్రోల్ చేసుకో, నువ్వేం మారుస్తావు. అందుకే విషయేభ్య ఖాని సంకర్షేత్. ఖాని అంటే ఇంద్రియాని అని అర్థం. విషయేభ్య విషయముల నుండి ఇంద్రియములను సంకర్షిత లాగు. ఎలా లాగుతో తాబేలు తన అవయవాన్ని ఎలా లోపలికి లాక్కుంటుందో అలా లాక్కో అన్నాడు ఇక్కడ. అంటే చేతులు ముడి చేసుకో, కళ్ళు ముడి చేసుకో అని కాదు ఇక్కడ. వాటి వైపు వెళుతున్నటువంటి లాలసని లాక్కో, నిగ్రహించుకో. అలా చేసినటువంటి వాడు ఒక తాబేలు ఎలా ఉంటుందో అలా ఉంటాడు హాయిగా. ఇక్కడ స్థితప్రజ్ఞుడి యొక్క స్థితి ఆ విధంగా ఉంటుంది అన్నాడు. ఇది ఎప్పుడో సాధిస్తాననుకుంటే చాలదండి, ఇప్పుడే సాధించాలి. ఎప్పుడు సాధించలేకపోతే ఎప్పుడూ సాధించలేవు, ఇది తెలుసుకో ఇక్కడ. అంటే ఈ జన్మలో తేల్చుకోలేకపోతే మళ్ళీ తేల్చుకోవడానికి ఎన్ని జన్మలు పడుతుందో తెలియదు, అంతే కదా. మన ఇవాళ కాలేజీలో జాయిన్ అవుతూనే ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం చూసుకుంటానండి అంటామా? అది మాత్రం అనం. ఈ సంవత్సరంలోనే ఎలాగైనా పాస్ అయిపోవాలి, మళ్ళీ సెకండ్ టర్ము సెప్టెంబర్ పరీక్ష లేదు అనుకునే కదా చదువుతారు ఇక్కడ. దీనికేమో ఈ సంవత్సరమైనా చదివేయాలా? మోక్షానికి మాత్రం ఈ జన్మలోనే మోక్షం పొందుతాను ఎందుకు గట్టి పట్టుదల ఉండట్లేదో ఆలోచించండి ఇక్కడ. ఆ పట్టుదల కావాలి, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశం ఇక్కడ. అందుకే నువ్వు చాలా దోషం చేస్తున్నావు, వేదం ఇవి చెయ్యక, ఈ కర్మలు చెయ్యక భ్రష్టుడు అయిపోతున్నావు అని అంటే, మరి నువ్వు జ్ఞానం పొందకుండా భ్రష్టుడు అయిపోతున్నావు అన్నాడు శంకరాచార్య భగవానుడు. చూడండి ఇక్కడ అంత గొప్ప విషయం చెప్పాడు కదా, అది తెలుసుకోవాల్సినది. అందుకే ప్రధానంగా ప్రతివాడు ఇటువంటి దేహం మళ్ళీ మళ్ళీ రాదు గనక ఈ యోగాన్ని ఇప్పుడే పొందాలి. వరేణ్య, నువ్వు ఆ పట్టుదలతో ఉన్నవాడు గనక, ఆ లక్ష్యంతో నువ్వు కూర్చున్నావు గనక నీకు ఈ విషయం చెప్తున్నాను. అంతేగాని గణేశ నాకు ముందు కనబడ్డావు గనక నాకు మరింత రాజ్యాభివృద్ధి చెందుటకు, సంపద పెరుగుటకు ఏదైనా ఉపాయం చెప్పము అనగానే మంత్రం నెంబర్ 1 చేసే క్రియ, మంత్రం నెంబర్ 2 అనే చెప్పేవాడు గణపతి. కానీ ప్రశ్న అది కాదు కదా. ఆయన అడిగింది అమృతమైన యోగం లభించడం ఎలాగా అన్నాడు కనుక ఇవన్నీ చెప్పాడండి ఇక్కడ. అవన్నీ కష్టం అండి అంటే కష్టమే తెలిపో. ఇది నువ్వు కావాలంటే మాత్రం ఇదే మార్గం, మరొక మార్గము లేదు. అసలు ఇది కావాలని ఎంతమందికి తెలుసండి? అది కావాలని కూడా తెలియదు. ఒకవేళ నీకు మోక్షం అనేది కావాలి అంటే మాత్రం నాణ్యపంథా విద్యతేయనాయ ఇది. అది ఇక్కడే నువ్వు స్థితప్రజ్ఞుడు అయ్యావనుకో, స్వాత్మని ఏవ, అంత మంచి మాట అది. స్వాత్మని స్వేన సంతుష్ట స్థిరబుద్ధిస్తదోచ్యతే. ఇది స్థితప్రజ్ఞుడు అని చెప్తూ, వ్యావర్తేంతస్య విషయా త్యక్తాహారస్య వర్ష్మిణ వినారాగంచ, వాడి విషయముల నుంచి ఆహారము నుంచి వెలువడిన వాడే అన్నాడు ఇక్కడ. ఆహారం విడిచిపెట్టుట అంటే అర్థం తిండి మానేసాడని కాదు ఇక్కడ. విషయానుభవమే ఆహారం. దాన్ని త్యక్త యుక్తస్థాని వశీకృత్వా సర్వదా మత్పరో భవేత్. అయితే ఇంద్రియాలను నిగ్రహించు, విషయాలను విడిచిపెట్టు అని చెప్తే విడిచిపెట్టు అనే మాట చాలా ఇబ్బంది కలిగిస్తుంది. మాటను విడిచిపెడతాం కానీ విడిచిపెట్టమనే మాట నచ్చదుట. అందుకే ఆయన ఏమన్నాడంటే యుక్తాస్తాని వశీకృత్వా, యుక్త తాని వశీకృత్వా, యుక్తుడైన వాడు, యోగి అయిన వాడు ఇంద్రియమును వశం చేసుకుని సర్వదా మత్పరో భవేత్, అతడు నా పరుడైపోతాడు. నా పరుడు అంటే బ్రహ్మము యందు అతడే పరత్వం కలిగి ఉంటాడు. సంయతాని ఇంద్రియాణీహ యస్యాసౌ కృతధీర్మత, అతడే కృతధీహి. కృతధీ అంటే స్థితప్రజ్ఞుడు. చింతయానస్య విషయాన్ సంగస్తేషూపజాయతే. ఎక్కువలో ఒక్కటి ఆలోచించు, సైకలాజికల్ పాయింట్ చెప్తున్నాడు ఇక్కడ.
ఎప్పుడూ ఒక విషయం గురించి ఆలోచిస్తుంటే దాంతో అటాచ్మెంట్ ఏర్పడుతుంది. అటాచ్మెంట్ ఏర్పడగానే దానితో కోరిక ఏర్పడుతుంది. కామ సంజాయతే తస్మాత్, కోరిక ఏర్పడుతుంది. కోరిక ఏర్పడ్డాక తప్పకుండా తతక్రోధోభివర్ధతే, ఒక దాని యందు నీకు కోరిక ఏర్పడితే పక్కన క్రోధం పొంచి ఉంటుంది. ఎందుకంటే ఆ కోరిన దానికి ప్రతిబంధకాలుగా ఏమున్నాయో వాడి మీద కోపం వస్తుంది. ఆఖరి కోరి తెచ్చుకున్న దాని మీద కూడా కోపం వస్తుంది. ఎందుకంటే నువ్వు కోరుకున్నట్టు లేదని. ఆలోచించవలసిందండి ఇవన్నీ కూడా. అందుకే ఇదేదో వేదాంతం అర్థం కానిదనుకోవద్దు. బతుకు బండారం బయట పెడుతుంది. ఇదే వేదాంతం అంటే ఇప్పుడు కాదు. ఇక్కడ ఇదే బతుకు, ఇంకేమున్నది ఇక్కడ. అందుకే నిరంతర విషయ చింతన వల్ల సంఘం ఏర్పడి, సంఘం వల్ల కోరిక ఏర్పడి, కోరిక వల్ల క్రోధోభివర్ధతే, క్రోధ అభివర్ధతే, అదొకటి. అది పుట్టూరుకుంటుందా, పెరుగుతూ ఉంటుంది. పెరిగేం చేస్తుంది? క్రోధాత్ అజ్ఞాన సంభూతి, క్రోధం వల్ల యుక్తమేదో అయుక్తమేదో తెలియని స్థితి ఏర్పడుతుంది. ఎన్నో తెలుసు చూడండి ఇక్కడ. కానీ మోహలంపటులై తద్వారా క్రోధాన్ని ఏర్పరచుకుని ఒక సమూహ స్థితికి వెళ్ళిపోతారు. దానివల్ల ఏర్పడుతుంది ఏమిటంటే విభ్రమస్తు తతస్మృతేహే, వాడి స్మరణ శక్తి పోతుంది. అంటే ఏది జ్ఞప్తిలో ఉంచుకోవాలో దాన్ని ఇక్కడ జ్ఞప్తిలో ఉంచుకోడు. లోకంలో మీరు కొంచెం, నేను ఉదాహరణలు చెప్పక్కర్లేదు, బోరుడని కనబడితే. ఎందుకంటే బ్రహ్మం గురించి చెప్పాలంటే కష్టపడాలి, కానీ లోక వికారాలు చెప్పడానికి ప్రతివాడికి ఉదాహరణలు అనుక్షణం ప్రత్యక్షం. అందుకే ఇక్కడ విభ్రమస్తు తతస్మృతేహే భ్రంశాత్ స్మృతేర్మతేర్ధ్వంస, స్మరణశక్తి పోయిందెప్పుడు బుద్ధిశక్తి నశిస్తుంది. తద్ధ్వంసాత్, బుద్ధిశక్తి నశిస్తే సోపి నశ్యతి, వాడు నశిస్తాడు. భగవంతుడు మనకు అద్భుతమైన బుద్ధి అనే శక్తిని ఇచ్చాడండి. అది నిరంతరం ఏది ఉంటుందో దాని స్మరణలో ఉంచుకోవాలి. దాని స్మరణలో ఉంచుకోకుండా చేస్తున్నది ఏమిటి? విషయముల యందు చింతన. ఆ విషయములు చింతన చేయడం వల్ల దానితో కోరిక ఏర్పడుతుంది. కోరిక ఏర్పడగానే క్రోధం పెరుగుతుంది. క్రోధం ఏర్పడగానే సమూహం ఏర్పడుతుంది. సమూహం ఏర్పడగానే దేన్ని గుర్తుంచుకోవాలో దాన్ని గుర్తుంచుకోని స్థితి ఏర్పడుతుంది. దానివల్ల బుద్ధిశక్తి నశిస్తుంది. అది నశిస్తే వీడు నశించాడు. ఇది తెలుసుకో. క్రమం ఎంత చక్కగా చెప్పాడు. అందుకే గీతాచార్యుడు మించిన సైకాలజిస్టు మరొకట్లేడండి. సర్వం శ్రీ సిద్ధలక్ష్మీ వల్లభా సమేత మహాగణపతి చరణారవిందార్పణమస్తు. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. విష్ణుదేవుని యొక్క ఆరాధనలో అత్యంత కీలకవంతమైనటువంటి విధి విధాన రీత్యా ఏకాదశికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఈ ఏకాదశి తిథి నాడు మనఃపూర్వకంగా ఎవరైతే ఆ విష్ణుదేవునికి సంబంధించిన కీర్తనలు కానీ విష్ణు సహస్రనామ పారాయణలు కానీ చేస్తారో, ఆ రోజంతా ఉపవాసం ఉంటారో, వారికి సర్వాంతర్యామి అయినటువంటి విష్ణు భగవానుడు దివ్యవంతమైన అనుగ్రహ కరుణ కటాక్ష వీక్షణాన్ని ప్రసరింపజేస్తాడు. ఈ రోజున ఇంద్రైకాదశి అని చెప్పేసి మనకి శాస్త్రాల్లో చెప్పారు. ఈ ఏకాదశిని భాద్రపద బహుళ ఏకాదశి, ఇంద్రైకాదశి అంటారనమాట. ఈనాడు ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తారో వారికి పితృదేవతల యొక్క ఆశీస్సులు కూడాను వస్తాయి. నరకలోకం అనేటువంటిది వాళ్ళు అనుభవించరు. స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది వాళ్ళందరికీ కూడాను. ఇంత గొప్ప విశేషం ఉందన్నమాట. అందుచేత ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. అంతేకాకుండా ఉపవాసం కూడా ఉండాలి. ఏకాదశి అనగానే ఉపవాసం. ఉపవాసం ఎందుకు పెట్టారు? ఈ శరీరాలకి సంబంధించినంత వరకు జీర్ణకోశ సంబంధమైన రుగ్మతల నుంచి బయటపడి శరీర దారుఢ్యం, పటుత్వం పెరగడానికి ఈ యొక్క ఉపవాసాలు అనేటువంటివి శాస్త్రరీత్యా మనకు పెట్టడం జరిగింది. ఏదైనా ఆరోగ్య లక్ష్యం బాగుంటేనే కదా మిగతా లక్ష్ములన్నీ కూడా దగ్గరకు వచ్చేది. కాబట్టి ఎంత సంపదలున్నా, ఎంత గొప్పగా కీర్తి ప్రతిష్టలు ఉన్నా, ఆరోగ్యం గనక లేకపోతే ఆ వ్యక్తి దేనికి పనికిరాడు. అందుచేత ఏకాదశి వ్రతం ఆచరించే వాళ్ళు ఆ యొక్క విష్ణుదేవుని అనుగ్రహం కోసం ఉపవాసం అనేటువంటిది తప్పనిసరిగా ఆచరించాలి. ఏకాదశి ఉపవాసాలు చేసేవారికి ఆరోగ్యము, అష్టైశ్వర్య సిద్ధి తప్పనిసరిగా కలిగి తీరుతాయి అంటుంది శాస్త్రం. అందుకే
ఏకాదశి నాడు విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు అంటూ విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం చేయాలి. ఎవరైతే విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనాన్ని ఏకాదశి తిథి నాడు ఆచరిస్తారో వారికి పరమాత్మ తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకరాక్ష వీక్షణాలని ప్రసరింపజేస్తాడు అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశ రుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:09, సూర్యాస్తమయం 6:04. తిథి ఏకాదశి మధ్యాహ్నం 2:52 వరకు. నక్షత్రం ఆశ్లేష రాత్రి 3:38 వరకు. వర్జం మధ్యాహ్నం 3:22 నుంచి 5:07 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:09 నుంచి 7:44 వరకు. అమృతకాలం రాత్రి 1:52 నుంచి 3:38 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:15. నేటి విశేషం ఇందిరైకాదశి. సర్వేషాం ఇందిరైకాదశి అంటే మాధ్వులకు, వైష్ణవులకు, స్మార్తులకు కూడా ఇది ఇందిరైకాదశి. ఇందిరైకాదశి అనేటువంటి విశేషంలో ఏం జరుగుతుందంటే, ఏకాదశ్యసితే భాద్రే చేందిరా నామికా శుభ పితॄణాం గతిదాత్రీ చ మహాపాపహారిణి. ఈరోజు ఉపవాసం ఉండడం ద్వారా పితృదేవతలకు ఉత్తమ గతులు సిద్ధిస్తాయి. అలాగనే మనకు మహాపాపాలు పోతాయి. అలా సకల పాపహారి కావడం వలన ఇందిర ఏకాదశి అంటే లక్ష్మీప్రదం అవుతుంది అనుగ్రహం. మనం గమనించాల్సింది ఏమిటంటే, పితృదేవతలను మనం ఆరాధించడం ద్వారా, వాళ్ళకి మేలును కోరడం ద్వారా వారు మనకు సంపద సిద్ధించాలని ఆశీర్వదిస్తారు. విష్ణుమూర్తి కూడా వెంటనే సంపద ఇచ్చేయుడు. కుచేరుడు తెలుసు కదా, ఆయనకి ముసలితనం వచ్చేసింది, అప్పుడు సంపద వచ్చినా అతను అనుభవించలేదు. ఎందుకని అంటే కృష్ణుడు పరీక్షించడానికి ఇచ్చాడు అని అనుకుని. అలాగా మనకు అనుభవయోగ్యత కావాలి అంటే పితృదేవతలను ఆరాధించాలి. అప్పుడు వాళ్ళు మనస్ఫూర్తిగా మనల్ని ఆశీర్వదిస్తారు. ఆ కారణంగా ఇది ఇందిరైకాదశిగా ప్రసిద్ధి చెందింది. అలాగే ఈరోజు శనివారం కావడం వలన ఒక కేజీంపావు నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేసి పసుపు కలిపి ఆవులకు ఒళ్ళంతా రాస్తే సకల దేవతలకు కూడా అభ్యంగ స్నానం చేసిన ఫలితం వస్తుంది. అలాగనే ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి ఆవులకు ఆహారంగా అందించడం ద్వారా సకల గ్రహదోషాలు తొలగుతాయి. అలాగనే వెంకటేశ్వర దీపారాధన వల్ల సంకటహరణ వెంకటరమణ కాబట్టి కష్టాలను అధిగమించే శక్తి ఏర్పడుతుంది. అదేవిధంగా శనిగ్రహ దోషాలు కూడా నివారించబడతాయి. హనుమంతునికి మనం సింధూరపు పూజ చేస్తూ, అప్పాలు 21 నివేదన చేస్తూ, హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ, ఆయనకి ప్రదక్షిణాలు చేయడం ద్వారా మనకు గ్రహదోషాలన్నీ తొలగి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగిత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్ అన్న రీతిలో చక్కని బుద్ధి కుశలతామదైనటువంటి అన్ని సల్లక్షణాలు అలవడతాయి. నేటి ఆణిముత్యాలు.
అలవాట్లు సరిగా లేకుంటే ఎంతటి ఐశ్వర్యవంతుడైనా బికారిగా మారుతాడు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. విఘ్నేశ్వరుడు బాగా ప్రీతి చెందాలి అంటే కొబ్బరికాయని లోపలికి తీసుకెళ్లే కొట్టాలని నియమం లేదు. దేవాలయం మూసేసి ఉన్నప్పటికీ కూడా ఈ దేవాలయం ఎదురుగుండా రహదారి మీద నిలబడి విఘ్నేశ్వరుడికి కొబ్బరికాయ చూపించి నేలకేసి కొట్టేస్తే, దాన్ని పిల్లలు ఏరుకు తినేస్తే కొబ్బరి చెక్కల్ని సాక్షాత్తు విఘ్నేశ్వరుడు తినేసినట్టు. ఇది ఒక్క విఘ్నేశ్వరుడి విషయంలో మాత్రం మినహాయింపు. మిగిలినవి ఎవరివైనా సరే లోపలికి తీసుకెళ్ళి కొట్టాలి. విఘ్నేశ్వరుడికి కూడా లోపలికి తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టచ్చు. కానీ అంతకన్నా ఎక్కువ ప్రీతి ఆయన ఎప్పుడు చెందుతాడంటే కొబ్బరికాయ కొట్టి ఆ ముక్కలు కానీ రోడ్డు మీద చెల్లాచెదరుగా అయిపోతే పిల్లలు వచ్చి ఆ ముక్కలు ఏరుకు తింటే అది ఒక్క విఘ్నేశ్వరుడికే అన్వయం. 2, ఆయన బాగా ప్రీతి చెందాడనుకోండి, ఎప్పుడైనా ఎవరో ఒకరిలోకి ప్రవేశించి నాకు కొబ్బరికాయ కొట్టండి అని అడుగుతాడు. కొబ్బరికాయ కొడితే వెంటనే ప్రీతి చెందుతాడు ఆయన. ఎప్పుడైనా ఏదైనా పెద్ద సమస్య వచ్చిందనుకోండి, దానికి విరుగుడు ఏమిటంటే స్వామికి ఒక కొబ్బరికాయ కొట్టడమే. శంకరాచార్యుల వారి మూర్తుల్ని వాహనంలో పెట్టి రామేశ్వరం పంపిస్తున్నప్పుడు ఆ వాహనం యొక్క ఇరుసు విరిగిపోయింది, మూర్తుల్ని కిందకి దింపడానికి లేదు, వాహనాన్ని ఎత్తి ఇరుసు సరిగ్గా బిగించడానికి లేదు, మరమ్మత్తు చేయడానికి. ఎలా అని చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి కబురు పంపారు. స్వామివారు అది విని అన్నారు, ఎక్కడ విరిగిపోయింది, ఏ ఊళ్ళో ఆగిపోయింది వాహనం అని అడిగారు. ఈ తిరిగిరుపక్కం అన్న చోట విరిగిపోయింది అన్నారు. ఓ, ఆ ఊళ్ళో విరిగిపోయింది అంటే అక్కడే ఒకప్పుడు పరమశివుడి యొక్క రథం ఇరుసు విరిగిపోయింది. అప్పుడు శివుడి రథానికి విరిగింది. ఇప్పుడు శివుడే శంకరాచార్యుల వారిగా వచ్చాడు. శంకరాచార్యుల వారి మూర్తి వెడుతుంటే మళ్ళీ విరిగింది. 108 కొబ్బరికాయలు నిలబడి కొట్టేయండి, అనుకోకుండా తనంత తాను ఆ ఇరుసు బాగవుతుంది అన్నారు. వెంటనే 108 కొబ్బరికాయలు తెప్పించి ఆ అరుచుపక్కం క్షేత్రంలో విఘ్నేశ్వరుడు యొక్క దేవాలయం ముందు కొట్టారు. కొట్టిన తర్వాత అనుకోకుండా లోపల ఉన్న విగ్రహాలు అలా ఉండగానే ఆ వాహనం యొక్క ఇరుసు బాగు చేయడానికి అవకాశం దొరికింది. అలా బాగు చేశారు. ఇక ఆగలేదు, వాహనం రామేశ్వరం వెళ్ళిపోయింది. ఒక్క విఘ్నేశ్వరుడి విషయంలో మాత్రం కొబ్బరికాయ కొట్టడానికి అంత ప్రధానమైనటువంటి కారణం ఉంటుంది. అందుకే మీరు విఘ్నేశ్వరుడికి పూజ చేసేటప్పుడు ఏది చేశారు ఏది చెయ్యలేదు అన్నదానితో కాదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను చెప్పే విషయం, మిగిలిన రోజులలో అయితే తప్పకుండా కొబ్బరికాయ కొట్టడం మంచిది. విఘ్నేశ్వర చతుర్థి నాడైతే కొబ్బరికాయ కొట్టడంతో పాటు దోసపండు నైవేద్యం పెట్టాలి. దోసపండు నైవేద్యం పెట్టకుండా విఘ్నేశ్వర చవితి వ్రతకల్పం చేయకూడదు. ఉండ్రాళ్ళు, కుడుములు అవి సరే, దానితో పాటు తప్పకుండా దోసపండు నైవేద్యం పెట్టి దోసపండు ముక్క ప్రసాదంగా అందరూ తీసుకోవాలి. అది విఘ్నేశ్వర వ్రతకల్పంలో అత్యంత ప్రధానం. ఎందువల్ల అంటారేమో, ఆయన గజముఖంతో ఉంటాడు. గజముఖంతో ఉన్న కారణం చేత ఉపాధిరీత్యా ఏనుగు లక్షణంగా దోసపండు మహాప్రీతిపాత్రంగా స్వీకరిస్తాడు. అందుకే దోసపండు తప్పకుండా నైవేద్యం పెట్టాలి. 2, దోసపండుకు ఒక ప్రసిద్ధి ఉంది. ఎప్పుడైనా సరే ఆయన బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు, మోక్షం పొందాలి అని కోరిక ఉంటే దేనితో పోలిక చెప్తారంటే ఒక్క దోసపండుతోటే చెప్తారు. ఇంకా దేనితోటి పోలిక చెప్పరు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. యత్నో హి సతతం కార్యః
తతో దైవేన సిద్ధ్యతి, తతో దైవేన సిద్ధ్యతి. దైవం పురుషకారశ్చ, దైవం పురుషకారశ్చ కృతాంతేనోపపద్యతే, కృతాంతేనోపపద్యతే. తమ ఇష్టసిద్ధికి నిరంతరం ప్రయత్నం చేయవలసిందే కదా. అప్పుడు దైవానుగ్రహం వల్ల అది లభిస్తుంది. దైవానుగ్రహం మానవ ప్రయత్నం కాలం వల్లనే సిద్ధిస్తాయి. ఈ బాలుడు మీ రక్త మాంసాల వల్ల ఏర్పడ్డవాడు, మీ శరీరంలో సగభాగంలో సమానుడు, పితరుల వంశాభివృద్ధికి కర్త. ఇలాంటి వీడిని వదిలి మీరు ఎక్కడికి వెళతారు? సూర్యుడు అస్తమించేదాకా సంధ్యా సమయం వచ్చే వరకు ఇక్కడ ఉండండి. ఆ తర్వాత ఈ పిల్లవాడిని తీసుకొని పోవటమో ఇక్కడ ఉండటమో చేయవచ్చు అన్నది. అందుకని సూర్యుడు అస్తమించే వరకు ఉండండి, అంతవరకు ఏడుస్తూ ఉండండి. తర్వాత మీరు తీసుకుపోతారో తీసుకుపోండి, లేక ఇక్కడ ఎవరైనా తీసుకుపోతారా, ఇక్కడే ఉంచండి, పర్వాలేదు. అప్పుడు గద్ద చెప్పింది, మానవులారా, ఇప్పటికి నేను పుట్టి 1000 సంవత్సరాలయ్యింది. మరణించిన స్త్రీ కానీ పురుషుడు కానీ మళ్ళీ బ్రతకటం ఇంతవరకు చూడలేదు నేను. కొందరు తల్లి కడుపులోనే చచ్చి పుడతారు, ఇంకా కొందరు పుట్టిన వెంటనే మరణిస్తారు, మరికొందరు నడక నేర్చిన వయస్సులో చచ్చిపోతారు, కొందరు నిండు యవ్వనంలో మృతి చెందుతారు. ఈ లోకంలో పశువులకు పక్షులకు కూడా అదృష్టం ఫలం అనిత్యం. స్థావర జంగమ జీవుల బ్రతుకులో కూడా ఆయువుయే ప్రధానం. ప్రియ భార్య వియోగం చెందినవారు, పుత్ర శోకం గలవారు దుఃఖంతో కాల్చబడుతూ రోజూ ఇక్కడికి వచ్చిపోతూ ఉంటారు. తేజోహీనుడు ప్రాణరహితుడై ఎండుకట్టెలాగా ఉన్నటువంటి ఈ బాలుని వదిలి వెళ్ళండి. ఇంతకుముందు ఈ శరీరంలో ఉన్న జీవుడు ఇంకో శరీరం మీద ఆసక్తుడయ్యాడు కూడా. అందువల్ల ఈ శరీరం కట్టెలాగా అయింది. ప్రాణం లేని ఈ శరీరాన్ని వదిలి ఇంకా వెళ్ళరేమిటి? వెళ్ళండి. మీ ప్రేమ మీ శ్రమ నిష్ప్రయోజనాలు కదా, వెళ్ళండి ఇక్కడి నుంచి. ఈ శవం కనులతో చూడలేదు, మీరు చెవులతో వినలేదు ఇది. అలాంటప్పుడు దీన్ని వదిలి త్వరగా మీ ఇళ్ళకు వెళ్ళరెందుకు? వెళ్ళండి. నా మాటలు చాలా కఠినంగా ఉంటాయి, కానీ ఇవి హేతుబద్ధాలు, మోక్ష ధర్మశ్రితాలు. కాబట్టి నా మాట విని త్వరగా మీ ఇళ్లకు వెళ్ళండి. మానవులారా, వివేకం విజ్ఞానం గల నేను ఇతరులకు కూడా జ్ఞానదాతను. మీకు వివేకం కలిగే అనేక వాక్యాలు కూడా మీకు చెప్పాను. ఇక మీరు వెళ్ళండి. మరణించిన ఈ పిల్లవాడి శవాన్ని చూసిన అతని చేష్టలకు గుర్తుకు తెచ్చుకున్న దుఃఖం రెట్టింపు అవుతుంది అంది. గ్రద్ద మాటలు విని ఆ మనుష్యులు ఇంటి త్రోవ పట్టారు. అప్పుడు నక్క త్వరగా ఇంటికి వచ్చి నిద్రిస్తున్న వానిలాగా ఉన్నటువంటి ఆ బాలుని చూసి, ఈ పిల్లవాడిని వదిలి వెళ్ళినంత మాత్రాన మీ ప్రేమ తరగదు, మీ దుఃఖం ఆగదు. మరణించిన వీడిని వదిలి వెళితే మీరు సంతాపం కలగటం మాత్రం నిశ్చయం. సత్యపరాక్రముడైన రాముడు శుంభూకుడనే శూద్రుని చంపటం వల్ల కలిగినటువంటి ధర్మ ప్రభావంతో అంతకుముందు మరణించిన బాలకుడు బ్రతికినట్లు వింటూ ఉంటాం. అలాగే శ్వేతుడనే రాజు యొక్క పుత్రుడు మరణించగా ధర్మాత్ముడైన ఆ శ్వేతుడు బ్రతికించుకున్నాడు. ఇలాగే ఎవరో ఒక సిద్ధుడైన, ఒక ముని అయిన, దేవత అయిన ఇక్కడికి వచ్చి దుఃఖిస్తున్న మీ మీద దయ చూపొచ్చు అని చెప్పగా, పుత్రవాత్సల్యం గలవారు శోకార్తులైన ఆ బంధువులు వెనుకకు తిరిగి వచ్చి మృత బాలకుని శిరస్సును తొడ మీద పెట్టుకొని పెద్దగా ఏడవసాగారు. మళ్ళీ దీన్ని ఇట్లా నక్క చెప్పుతూనే మళ్ళీ వచ్చారు. ఇవి రెండు ఈ విధంగా వాళ్ళని తిప్పుతున్నాయి. లేయటం, పరిగెత్తి రావటం, మళ్ళీ వెనక్కి రావటం. వారి దుఃఖధ్వని విని గద్ద వచ్చి ఇలా మళ్ళీ పలికింది. మొండి పట్టుదలతో మాటి మాటికి వెనకకు వచ్చి శోకభావాన్ని వహించటం వల్ల ఏ ప్రయోజనం? ఇప్పుడు ఇతడు జీవిస్తాడని ఏమి నమ్మకం లేదు. మరణించిన దేహం వదిలినవాడు మళ్ళీ ఈ శరీరంలోకి రావటం అసంభవం. శంకరుడు, కుమారస్వామి, బ్రహ్మ, విష్ణువు వీరిలో ఏ ఒక్కరైనా వరమిస్తే ఈ శిశువు జీవించవచ్చు. ఎంత కన్నీరు కార్చినా, ఎన్ని నిట్టూర్పులు వదిలినా, ఎంత ఎక్కువగా ఏడ్చినా ఈ శిశువు మళ్ళీ జీవించలేడు.
నేను కానీ ఈ నక్క కానీ వీడి బంధువులైనటువంటి మీరు కానీ మనం అందరము ధర్మాధర్మాలను అనుసరించి ఈ లోకంలో మన త్రోవలో మనం పయనిస్తున్నాం కదా. ధర్మాన్ని, సత్యాన్ని, శాస్త్ర జ్ఞానాన్ని, న్యాయాన్ని, అన్నిటికంటే గొప్పదైనటువంటి ప్రాణుల మీద దయను, కుటిలత, వంచన చేయకపోవటం అనే సద్గుణాలను ఈ ప్రయత్నపూర్వకంగా అనుసరించాలి. మాతరం పితరం వాపి బాంధవాన్ సుహృదస్తథా జీవతోంగేన పశ్యంతి తేషాం ధర్మ విపర్యయః. బ్రతికి ఉన్న తల్లిదండ్రులను, బంధువులను, మిత్రులను సరిగా చూడని వారిని ధర్మలోపం జరుగుతుంది. ఇతడిప్పుడు కంటితో చూడలేనివాడు, ఎలాంటి చలనం లేనివాడు. ఇతడు మరణించిన తర్వాత ఏడుస్తూ మీరు చేయగలిగింది ఏమీ లేదు కదా అని ఆ గద్ద చెప్పగా దుఃఖపరవశులైనటువంటి ఆ బంధువులు ఆ బాలుని నేల మీద వదిలి పుత్రమోహంతో దగ్ధులవుతూ బయలుదేరారు. మళ్ళీ నక్క మళ్ళీ ఇలా అంది, ఎందుకు వెళుతున్నారు మళ్ళీ మీరు? ఆహా, ఈ గద్దె మాటలు విని మీరు తెలివి తక్కువ వారైపోయారే. ఏమాత్రం ప్రేమలాకి పిల్లవాడి మీద మమకారం వదిలి ఎలా వెళ్ళగలుగుతున్నారు? మానవులారా, పాపి అయిన ఈ గద్దె మాటలు విని పుత్రశోకంతో కాలిపోతున్న మీరు ఎందుకు వెనుదిరిగిపోతున్నారు? సూర్యాస్తం కాని మూఢమానవులారా, నా మనస్సుతో చూస్తే ఈ పిల్లవాడు సజీవంగానే ఉన్నాడు, ఎందుకు బతికినట్టుగానే ఉన్నాడు. దీనిలో సందేహం లేదు. వీనికి నాశం ఉండదు. మీరు తప్పక సుఖపడతారు. ఈ బాలుని వల్ల మేము సుఖిస్తాం అనే భావంతో, సుఖం పొందాలనే దృఢమైన ఆశతో మీరు అందరూ అల్పబుద్ధుల్లాగా వీడిని వదిలి ఎక్కడికి వెళతారు అన్నది నక్క. ఆ నక్క ఎల్లప్పుడూ శ్మశానంలోనే ఉంటుంది. తన పని నెరవేరటం కోసం చీకటి పడాలని తెలుస్తూ ఉంది. ఇది సంగతి. ఆ నక్కకి చీకటి పడితే దాని పని అది పట్టుకోవచ్చు కదా. ఇక్కడ పగడిపూట గద్ద ఊరికే ఉండదు కదా. గద్ద పగలైపోతే గద్ద ఏం చేయలేదు, కళ్ళు కనపడవు దానికి. అందుకని తొందరగా వెళ్ళండి అంటుంది అది. ఎందుకంటే పగలేదా వాడిని తినొచ్చు అనేది గద్ద. వెళ్ళాకండి, కాసేపు ఉండండి అంటుంది. రాత్రి అవుతూనే గద్ద ఎట్లా రాదు, వీళ్ళు వదిలేసిపోతారు, లంక తినేసేయచ్చు. ఇది అన్నమాట. ఇది నీతులు మాత్రం చాలా చెప్తున్నారు ఇద్దరు కూడా. తీయని అబద్ధాలు చెప్పి ఆ పిల్లవాడి బంధువులను మధ్యలోనే ఆపేసింది. వారు అక్కడ ఉండలేక వెళ్ళలేక చివరకు నిలిచిపోయారు. అప్పుడు ఆ గ్రద్ద సూర్యుడు అస్తమించాడు అన్నది. ఇంకా లేదు అని నక్క అంది. ఆకలిగా నా రెండు మరణించిన వాడి ఆప్తులతో ఇలా పలికాయి, ధర్మరాజా, ఆ గ్రద్ద నక్క తమ కోరిక సిద్ధించాలనే ఉద్దేశంతో ఆకలి దప్పులతో అలసిపోయి శాస్త్రాలను ఆధారం చేసుకొని పలికాయి. ఆ పశుపక్షులు జ్ఞానుల మాటలు తెలిసినవి. అమృత సమానమైన వాటి మాటలు వింటూ వారు కొంతసేపు నిలుస్తున్నారు. అంతలోనే వెళ్ళబోతున్నారు. వారు ఏడుస్తూ అక్కడే నిలిచిపోయారు. తమ పని చక్కబెట్టుకోవటంలో నేర్పుగల అవి వారిని తికమక గురి చేశాయి. అటు ఇటు లేకుండా చేస్తున్నాయి. జ్ఞాన విజ్ఞాన విషయాలు చక్కగా తెలిసిన ఆ రెండిటి మధ్య ఇలా వివాదం జరుగుతుండగా, మృతుని బంధువులు నిలిచి ఉండగా, పార్వతీదేవి ప్రేరణతో పరమేశ్వరుడు వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. దయతో వారిని చూస్తూ, మీకు కావలసిన వరం కోరుకోండి అన్నాడు. వారు పరమేశ్వరునికి నమస్కరించి, ఏకపుత్ర విహీనానాం సర్వేషాం జీవితార్థినాం పుత్రస్య నో జీవదానాత్ జీవితం దాతు మర్హసి
జీవితం దాతుమర్హసి. స్వామి, ఈ ఏకైక పుత్రుడు పోవటం వలన మేము మృతతుల్యులై అయ్యాము. మా ఈ పుత్రుని బ్రతికించి జీవితార్థులైనటువంటి మాకు జీవదానం చేయండి అని అడిగారు. వారు కన్నీరు నిండినటువంటి కన్నులతో ఇలా ప్రార్థించగా శంకరుడు ఆ పిల్లవాడికి 100 సంవత్సరాల ఆయువునిచ్చాడు. అలాగే సర్వభూత హితాన్ని కోరే పరమేశ్వరుడు ఆ నక్క గద్దలకు ఆకలిపోయే రీతిగా వరం ఇచ్చాడు. ఎందుకంటే అవేగా చేసిన పని. అందుకని అనిర్వేదేన దీర్ఘేణ నిశ్చయేన ధ్రువేణ చ దేవదేవ ప్రసాదాక్ష క్షిప్రం ఫలమవాప్యతే. మానవుడు క్షోభపడకుండా ప్రబలమైన దృఢ నిశ్చయంతో భగవంతుని అనుగ్రహం వలన త్వరగానే సత్ఫలం పొందుతాడు. అదృష్టం కలిసి రావటం వలన ఆ మృతుని బంధువుల దృఢ నిశ్చయం ధైర్యంతో శోకపూర్ణులైనటువంటి వారి కన్నీరు భగవంతుడు తుడిచాడు. నిశ్చయపూర్వకంగా చేయటం వలన వారి ప్రయత్నం ఫలించింది. పరమేశ్వర అనుగ్రహం వల్ల వారి దుఃఖం పోయి సుఖపడ్డారు. మరణించిన పిల్లవాడు తిరిగి బ్రతకటం వలన వారికి ఆశ్చర్యము సంతోషం కూడా కలిగాయి. శివ అనుగ్రహం వలన వారు త్వరగానే శిశు మరణం వల్ల కలిగిన దుఃఖం తొలగించుకొని ఆ పిల్లవాడిని తీసుకొని సంతోషంతో పట్టణంలోకి వెళ్ళారు. ధర్మార్థ మోక్షాలతో కూడినటువంటి ఈ ఇతిహాసాన్ని విన్నవాడు ఈ లోకంలో పరలోకంలో సంతోషంగా ఉంటాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 154వ అధ్యాయం. యుధిష్ఠిరుడు అడిగాడు, పితామహ, బలవంతుడు ఎల్లప్పుడూ సమీపంలో ఉండేవాడు, ఉపకారం కానీ అపకారం కానీ చేయగలవాడు, నిరంతరం ప్రయత్నశీలుడైనటువంటి శత్రువుతో అల్పబలుడు, అసమర్థుడు, అజ్ఞానం వలన పొంతన లేని మాటలు పలికేవాడు, వ్యర్థవాక్కులతో వైరం పెంచుకునేవాడు అయినప్పుడు ఆ బలిష్ఠుడైన శత్రువు ఆ బలహీన వ్యక్తిని తీసి విసిరివేయటానికి వస్తే అతనిని ఎదుర్కొనే అల్పుడు తన బలం మీదనే నమ్మకం పెట్టుకొని ఆ మీదికి వచ్చిన వాడిలో ఎలా వ్యవహరించాలి అని అడిగాడు. జటిలంగా ఉంది ప్రశ్న. భీష్ముడు చెప్పాడు, భరతశ్రేష్ఠ, ఈ విషయంలో విజ్ఞులైన వారు వాయువు బూరుగు చెట్ల సంవాద రూపమైనటువంటి ప్రాచీనమైన ఇతిహాసాన్ని ఉదాహరిస్తారు. హిమత్పర్వతం మీద ఒక పెద్ద వనస్పతి ఉన్నది. అది చాలా సంవత్సరాల నుండి పెరిగి పెద్దదై బోదె, కొమ్మలు, ఆకులతో నిండి దట్టంగా ఉంది. దాని కింద మదపుట ఏనుగులు, ఇతర మృగజాతువులు విశ్రమిస్తూ ఉండేవి. దాని పొడవు 400 బారులు ఉండేవి. దాని నీడ చాలా దట్టంగా ఉండేది. దాని మీద చిలుకలు, గోరువంకలు నివసించేవి. దానికి సమృద్ధిగా పువ్వులు, పండ్లు ఉండేవి. చాలా మనోహరమైన ఆ బూరుగు చెట్టు కింద బాటసారులు, గుంపులుగా వెళ్ళే వ్యాపారస్తులు, అరణ్యవాసులైనటువంటి తపస్సులు విశ్రాంతి తీసుకునేవారు. ఆ చెట్టుకు ఉన్న పెద్ద పెద్ద కొమ్మలను, బాగా లావుగా ఉన్నటువంటి బోధను చూసి నారదుడు దాని సమీపానికి వచ్చి ఇలా అన్నాడు, వృక్షశ్రేష్టమైన ఓ శాల్మిలి, ఆహా, నువ్వు ఎంత అందంగా మనోహరంగా ఉన్నావు. నిన్ను చూస్తే నాకు ఎల్లప్పుడూ చాలా సంతోషంగా ఉంటుంది. వృక్షరాజమా, ఎల్లప్పుడూ నిన్ను ఆశ్రయించి అనేక పక్షులు, మృగాలు, ఏనుగులు సంతోషంగా ఉంటాయి. నీ విశాలమైన పెద్ద కొమ్మలను కానీ చిన్న కొమ్మలను కానీ వాయుదేవుడు విరగగొట్టలేకపోయాడు. నాయన, నీ యందు వాయుదేవుడికి మమకారం ఉందా? అతడు నీకు మిత్రుడా? ఇందుకు కారణం ఏమిటి? ఓ వృక్షమా, నానా జాతుల మృగాలు కూడా నీ శోభను పెంపొందిస్తున్నాయి కదా. అందరికీ నివాసం కావటం వల్ల నువ్వు మేరు పర్వతంలాగా విరాజిల్లుతున్నావు కదా. తపశ్శుద్ధులైన తపస్సులతో, బ్రాహ్మణులతో
సన్యాసులతో నీ నివాసం స్వర్గ సమానమని కూడా నేను భావిస్తాను అని నారదుడు ఆ చెట్టుని, ఆ వృక్షాన్ని పొగుడుతున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అంత పెద్ద వృక్షం అది. అన్ని ప్రాణులు కూడా ఆశ్రయించినటువంటి వృక్షం అది. 155వ అధ్యాయం. నారదుడు అన్నాడు, శాల్మలి వృక్షమా, తన బంధువో లేక మిత్రుడో అనే భావంతోనే నిన్ను వాయుదేవుడు రక్షిస్తున్నాడు అనటంలో సందేహం లేదు. ఆయన భయంకరుడు, ఎక్కడికైనా నిరాటంకంగా వెళ్ళగలడు. నువ్వు వాయుదేవుడి ఎదుట చాలా ఎక్కువ వినయంతో నేను నీ వాడిని అని అంటూ ఉంటావు కదా, అందువలన ఆయన నిన్ను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. వాయుదేవుని బలంతో భగ్నం కాని వృక్షం కానీ, పర్వతం కానీ భూమండలం మీద నీలాగా ఇంత సురక్షితంగా ఉండటం నేను చూసిందే లేదు. వాయుదేవుడు అన్నీ పకలిస్తాడు, నిన్ను మాత్రం ఏమీ చేయలేకపోతున్నాడు. అందువలనే ఇలా అనుకుంటున్నాను. నీకు వాయుదేవుడు బంధువా, నీ మీద ప్రేమ ఉందా? ఓ శాల్మిలి, దీనికి కారణం ఏమిటి అని నా సందేహం అన్నాడు నారదుడు. బూరుగు చెట్టు ఇలా చెప్పింది, బ్రహ్మర్షి, నన్ను రక్షించటానికి వాయువు నాకు మిత్రుడు కాడు, బంధువు కాడు, బ్రహ్మ నాకు ఆప్తుడు కూడా కాడు. నారద, నా తేజస్సు బలం వాయువు కంటే భయంకరమైనవి. వాయువు తన ప్రాణశక్తితో నా 18వ అంశను కూడా పొందలేడు. వాయుదేవుడు వృక్షాలను, పర్వతాలను, ఇతర వస్తువులను ముక్కలు ముక్కలు చేస్తూ నా దగ్గరకు వచ్చినప్పుడు నా బలంతో ఆయన వేగాన్ని అడ్డుకుంటాను. దేవర్షి, ఈ రీతిగా అన్నిటినీ ధ్వంసం చేసే వాయు వేగాన్ని నేను చాలాసార్లు అడ్డుకున్నాను. కాబట్టి ఆయనకు ఎంత కోపం వచ్చినా నేను భయపడనన్నది. అప్పుడు నారదుడు అంటున్నాడు, ఓ బూరుగ చెట్టు, వాయువు బలంతో సమానమైన బలం గల ప్రాణి జగత్తులో ఒక్కటి కూడా లేదు. ఇంద్రుడు, యముడు, కుబేరుడు, జలాధిపతి, వరుణుడు కూడా వాయుదేవునితో సమానులు కారు. అలాంటప్పుడు నీ వంటి సాధారణ వృక్షం సంగతి ఏమిటి? యచ్చకించిదిక ప్రాణి, యచ్చకించిదిక ప్రాణి చేష్టతే శాల్మలే భువి, చేష్టతే శాల్మలే భువి సర్వత్ర భగవాన్ వయుః చేష్టా ప్రాణకరః ప్రభుః, చేష్టా ప్రాణకరః ప్రభుః. ఓ బూరుగ చెట్టు, ఈ భూమి మీద ప్రాణి ఏ పని చేసినా అందులో శక్తిని, జీవనాన్ని ఇచ్చేవాడు సర్వసమర్థుడైన వాయుదేవుడే. ఈయన శరీరంలో సరైన రీతిగా ప్రాణాది రూపంలో విస్తరించినప్పుడు సమస్త ప్రాణులను చేష్టావంతులను చేస్తాడు. సరియమైన సమప్రకారంగా ఉండాలి, లేకపోతే అంతే. ఆయన సరిగా పని చేయలేకపోతే ప్రాణుల శరీరాలతో వికృతమైన మార్పులు వస్తాయి. సర్వ ప్రాణులను వహించటంలో శ్రేష్ఠుడు, పూజ్యుడు అయిన నువ్వు వాయుదేవుణ్ణే గౌరవించడం లేదే? ఇంతకంటే వేరే అల్పబుద్ధి ఏముంటుంది? శాల్మలి, నీవు సహజంగా నిస్సారమైన దానివి, దుర్బుద్ధివి. క్రోధాది దుర్గుణాల ప్రేరణతో అబద్ధాలు చెబుతున్నావు. నువ్వు ఇలా పలుకుతుంటే నాకు కోపం వస్తుంది. నీ మాటలు నేను స్వయంగా వాయుదేవుడికి చెప్తాను. మంచి గంధపు చెట్లు, మద్ది చెట్లు, దేవదారువులు, ఇంకా బలిష్టమైనటువంటి వెదరు చెట్లు కూడా ఉన్నాయి. ఇంకా బలిష్టమైనటువంటి ఇతర వృక్షాలు నీలాగా వాయుదేవుని ఆక్షేపించలేదే, వాళ్ళెవరు ఏం తిట్టలేదే. వాటికి బలంలో తమకు వాయుదేవునికి గల తేడా బాగా తెలుసు. అందువల్ల అవన్నీ వాయువు ఎదుట తల వంచి ఉంటాయి. దుర్బుద్ధి, మూర్ఖత వల్ల నీవు మాత్రం వాయుదేవుడికి గల అనంత బలాన్ని తెలుసుకోవటం లేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.